ఇప్పుడు ఇంకొక ట్రస్ట్ మిగిలిపోయాడు. ఆయన కొత్తగా, ఆయన పేరు కూడా మీ ఎవరికి తెలియదు, చెప్పాలన్నా వద్దా? సంగీత బాబు గారిని కూడా హైదరాబాద్ ట్రస్ట్ బోర్డుకు ట్రస్ట్గా తీసుకున్నాము. ఆయనకు కూడా తెలియదు. అది తీసుకుందామా వద్దా? మరి గట్టిగా చప్పట్లతో. ఎందుకంటే ఈ ధ్యానమాయజ్ఞంలో ఆయన డైనమిజం, ఆ పవర్, ఆ పంచ్ చూసిన తర్వాత నేను హైదరాబాద్ పోయి ఇమ్మీడియట్లీ జూమ్లో మీటింగ్ పెట్టి ఆయనను మనం తీసుకోకుండా ఇంకెవరైనా పట్టుకపోతారని చెప్పి నిమిషాల మీద ఆర్డర్ తయారు చేసుకొని మీ అందరి ఆశీస్సులతో సంగీత బాబు గారు కూడా హైదరాబాద్ ట్రస్ట్ బోర్డుకు వచ్చారు. రా స్వామి, గట్టిగా చప్పట్లతో. అది మామూలు చూడడానికి కాగితమే, బట్ ఆయన మీద ఎంత బాధ్యత ఉంది, ఎంత ఒక గొప్ప గ్రేట్ ప్రాజెక్ట్లో, గ్లోబల్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వబోతున్నాడు. మీ యొక్క అంగీకారం తెలపండి స్వామి. థ్యాంక్ యూ సార్. ఇది నా దృష్టిలో బాధ్యత కన్నా గొప్ప వరంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని. గురువు గారు వెంకటేశ్వర స్వామి వారు నాకు ఎలా అయితే ఇష్టమో అంత ఇంకొక ఎత్తుగా ఇష్టమైనటువంటి వారు ఎవరంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అటువంటి ప్రదేశంలో గురువు గారి యొక్క సమాధి ఉండడం, ఆ ప్రదేశంలో ఒక మెగా పిరమిడ్ ఉండడం, ఆ ప్రదేశంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండడం, ఆ ప్రదేశంలో అన్నీ ఉండి ఏర్పాటు చేసుకోవడంలో దాంట్లో నేను ట్రస్టీగా రావడం అనేది కూడా చాలా ఆనందంగా, ఒక వరంగా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడే మా సోదరి మాధవి మేడం ఒక మాట అన్నారు, ఎలా ఇది డెవలప్ చేయాలని. నాలో ఉన్నటువంటి ఒక చిన్న ఆలోచనని వేదిక మీద ఉన్నటువంటి ట్రస్టీలకు అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికి సాహసం కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా ఇండియా మొత్తం ఎత్తుకుంటే ఎన్ని సెంటర్స్ ఉన్నాయో నాకు కరెక్ట్గా తెలియదు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక కొన్ని ప్రదేశాలు అయితే ఒక 16 నుంచి 1700 సెంటర్స్ ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. ఈ 1600 సెంటర్స్లో పత్రిసారు సమాధి అని, పత్రిసారికి ఏదన్నా స్టాచ్యూ కట్టాలని అంటే 1,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. కానీ అంత ప్రయత్నం చేయకపోయినా ఒక సెంటర్ నుంచి 10,000 రూపాయలు ఇస్తాము అనే ఒక ఆలోచన ప్రతిపాదన చేస్తే 1600 సెంటర్ల నుంచి 16 కోట్ల రూపాయలు కైలాసపూరికి రావడం జరుగుతుంది. నేను మాటిస్తున్నాను సార్ మేడం గారికి, మీకు అందరికీ. ఎందుకంటే ఈ యజ్ఞం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, పత్రిసారి ఆశీస్సులు ఇక్కడ జరిగే ముందు ఈ యజ్ఞాన్ని ఇంకా ముందుకు తీసుకునే ప్రయత్నం చేసింది గొప్ప వ్యక్తి ఎవరు అంటే విజయభాస్కర్ సార్. సార్ గోతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. యజ్ఞం పెట్టిన తక్షణమే ఇమ్మీడియట్లీగా దీన్ని బ్రహ్మాండంగా చేయాలి అనే ఆలోచన తెప్పించినటువంటి వారు కూడా ఆయనే. ఇక్కడ తిరుపతిలో మేము ఎలా అయితే యుద్ధం చేశామో హైదరాబాద్లో కూడా సారు అదే యుద్ధం చేయడం జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఈడ యజ్ఞం అద్భుతంగా జరుగుతుంది, అక్కడ కూడా యజ్ఞం అద్భుతంగా జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. తిరుపతిలో కాకుండా తిరుపతి నుంచే సార్ ఒక 22 నుంచి 30 సెంటర్స్ ఉండదు తిరుపతి వరకే. వీళ్ళందరి దగ్గర మేమంతా కూర్చొని మీరు ఎలా చెప్తే అందరి సలహాలు సూచనలు తీసుకొని నేను చెప్పిన ప్రతిపాదన మాత్రమే ఇది, మీరందరూ ఇట్లా చేస్తే బాగుంటుందని అంటే నేను ఇట్లా 2 నుంచి 3 జిల్లాల వరకు తిరిగి ఆ ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సంగీత బాబు గారికి ఒక రిక్వెస్ట్, ద్వారకా నివాసకు 140 బెడ్లు కంప్లీట్ చేస్తే ఆ కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. 40 బెడ్లు ద్వారకా నివాసకు సంగీత బాబు పూర్తి చేయాలని నాకు మాట ఇవ్వాలి. నా కోసం కాదు, ఇది మారం సుప్రసంగం చేయడం లేదు. ధ్యాన మహాయాగంలో 500 బెడ్లు అకామిడేషన్ ఇవ్వాలి అంటే అందరూ దీన్ని సహకరించాలి. అందరి ప్రాజెక్ట్ ఇది, నా ప్రాజెక్ట్ కాదు. నా పరిస్థితి ఎట్టయిపోయిందంటే మన నా పేరే సూర్య అని ఒక సినిమా ఉండదు, దాంట్లో అల్లు అర్జున్ ఉంటాడు. ఈ అల్లు అర్జున్ స్వతహాగా వదిలేసినారు అతన్ని. స్వతహాగా వదిలినప్పుడు ఏం జరిగిందిరా అంటే అతను ముందర ఏం అరాచకం జరిగినా కానీ కొట్టి తట్టి చేసి ఒక లెవెల్కి తీసుకొని వచ్చినాడు అతను. వాళ్ళ తండ్రి ఒక మాట చెప్తాడు, ఏమని చెప్తాడంటే 41 రోజు కామ్గా ఉండరా, నీకు మంచి అవార్డు ఇస్తున్నాను అన్నాడంట.
ఈ 41 రోజు ఉండేటప్పటికి వాడి ముందర ఏమేమి జరగాలి అన్నీ జరిగిపోయినాయి. ఒక మర్డర్ జరిగిపోయింది, రచ్చలు జరిగిపోయినాయి, రంపులు జరిగిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి. మళ్ళా వాడు స్వతహాగా వాడి శక్తికి వచ్చేటప్పటికి అతను ఏమని నిరూపించుకున్నాడు. ఆ మాదిరి పిఎంసి వాళ్ళు నేను స్వేచ్ఛగా తిరిగేవాడిని, పిఎంసి వాళ్ళు ఏం చేసినారంటే ఈ కాలుకి ఒక సంఖ్యలు తగిలించినారు. సరే అట్టుంది కదా ఇట్టా పోతా ఉంటే ట్రస్ట్ వాళ్ళు దీనికి తగిలిచ్చేసినారు. నా పరిస్థితి ఎట్లా పోవాలో తెలియనట్టుంది. కానీ ఈ గురుతల బాధ్యత సారు ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. విజయభాస్కర్ రెడ్డి సారు, అలాగే ట్రస్ట్ వాళ్ళు, అలాగే మారం శివప్రసాద్ గారు కోరిన వెంటనే ఆ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసి తీరుతాను సార్. థ్యాంక్ యూ సార్. అక్టోబర్ 11వ తారీఖు ద్వారకా నివాస్ గ్రౌండ్ ఫ్లోర్ ఓపెనింగ్. దయచేసి వీలైనంత మంది వచ్చి ఆ కార్యక్రమాన్ని ఆశీర్వదించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.